పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణకు సంబంధించిన పెండింగ్ అంశాలపై సమన్వయంతో పోరాడాలని కాంగ్రెస్ రాష్ట్ర ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ప్రజాభవన్లో జరిగిన సమావేశంలో కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, నిధులు, అనుమతుల సాధనకు పార్లమెంట్ను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. మెట్రో రైల్ విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డు, మూసీ పునరుజ్జీవం, హైదరాబాద్కు ఐఐఎం, తుమ్మిడి హెట్టి ప్రాజెక్టు, పోర్టు కనెక్టివిటీ రోడ్డు, బుల్లెట్ ట్రైన్, ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాల అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. గోదావరి, కావేరీ అనుసంధానం, జాతీయ రహదారుల అనుమతులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర సహకారం తీసుకురావాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని, శాఖల వారీగా పెండింగ్లో ఉన్న అంశాలపై నిరంతరం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సీఎం ఎంపీలకు స్పష్టం చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణకు సంబంధించిన పెండింగ్ అంశాలపై సమన్వయంతో పోరాడాలని కాంగ్రెస్ రాష్ట్ర ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ప్రజాభవన్లో జరిగిన సమావేశంలో కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, నిధులు, అనుమతుల సాధనకు పార్లమెంట్ను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. మెట్రో రైల్ విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్, మూసీ పునరుజ్జీవం, హైదరాబాద్కు ఐఐఎం, తుమ్మిడి హెట్టి ప్రాజెక్టు, పోర్టు కనెక్టివిటీ రోడ్డు, బుల్లెట్ ట్రైన్, ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాల అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. గోదావరి, కావేరీ అనుసంధానం, జాతీయ రహదారుల అనుమతులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర సహకారం తీసుకురావాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని, శాఖల వారీగా పెండింగ్లో ఉన్న అంశాలపై నిరంతరం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సీఎం ఎంపీలకు స్పష్టం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు. శేఖర్, చెప్పండి. త్వరలో అంటే తెలంగాణ పార్లమెంటు సమావేశాలు ఉన్న నేపథ్యంలో తెలంగాణలో అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలు, పార్టీలకు అతీతంగా ఎంపీలతో సీఎం రేవంత్ రెడ్డి నిన్న ప్రజాభవన్ లో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రయోజనాలే అంతిమ లక్ష్యంగా, సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా కేంద్రంతో సహకార ధోరణితో ముందుకు సాగుతున్నాం కనుక రాష్ట్రానికి చెందిన వివిధ అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి గతంలో పంపిన లేఖలు ప్రస్తుత స్థితిని తెలియజేస్తూ
వాటికి సంబంధించిన అన్ని అంశాలపైన పార్లమెంటు ఎంపీలతో నిన్న ప్రజాభవన్ లో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. దీనికి సంబంధించి బీజేపీ పార్టీ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటెల రాజేందర్ హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గైర్ హాజరయ్యారు. కాంగ్రెస్ ఎంపీలందరూ హాజరయ్యారు. నిన్న వీళ్ళందరిని ఉద్దేశించి దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పార్లమెంటులో వ్యవహరించాల్సిన తీరుపైన, తెలంగాణకు రావాల్సిన పెండింగ్ అంశాలపైన, పెండింగ్ ప్రాజెక్టులు కావచ్చు, అనేక అంశాలపైన తమ గలం వినిపించేలాగా పార్లమెంట్ లో అక్కడ కేంద్రంలో మంత్రుల్ని కలిసి, సంబంధిత మంత్రుల్ని కలిసి విజ్ఞప్తులను కానీ వాళ్ళకు సంబంధించిన లేఖలు ఇవ్వాల్సిందిగా, మనకు రావాల్సిన హక్కులు, పెండింగ్ బకాయిలు, పెండింగ్ ప్రాజెక్టులు, ఇలా అనేక అంశాలపైన, కేంద్రంతో వ్యవహరించాల్సిన తీరుపైన, రాష్ట్రంలో పార్టీల పరంగా వేరువేరుగా ఉన్నా సరే రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రం కలిసికట్టుగా తెలంగాణకు సంబంధించిన ఎంపీలందరూ కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చేలాగా, వాటి సాధనే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కోరడం జరిగింది. దానికి సంబంధించి ప్రధానంగా మెట్రో రైలు, బుల్లెట్ ట్రైన్, వరంగల్ టు హైదరాబాద్ విమానాశ్రయాలు, మూసీ పునరుజ్జీవం, సాగునీటి ప్రాజెక్టులు, రీజనల్ రింగ్ రోడ్డు, బందర్ పోర్టు కనెక్టివిటీ తదితర అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కూడా ఈ రోజు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, మనోహర్ లాల్ ఖట్టర్, నితిన్ గడ్కరీ తదితరులతో ఈ రోజు ఆ ప్రజాభవన్ లో సమావేశం అనంతరం ఢిల్లీకి వెళ్లారు. వీటిపైన కూడా చర్చించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మీరు కూడా పార్లమెంట్ లో జరగబోయే సమావేశాల్లో కూడా ఈ అనేక అంశాలపైన ప్రధానంగా చూసుకోవాలంటే ఎంపీలకు సూచనలు చేసిన విషయంలో రాష్ట్రంలో పండుతున్న ధాన్యానికి సరిపడా మిల్లింగ్ సామర్థ్యం మన తెలంగాణలో లేదు గనుక స్టోరేజ్ సమస్య సైతం కూడా ఉంది గనుక వీటిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పారు. వాటి విషయంలో, ప్రోటోకాల్ విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా బీజేపీ పార్టీ ఎంపీ రాజేందర్ కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. తనతో మాట్లాడారు కూడా ఇదే అంశం పైన. అలానే ఎంపీలంతా ఏదో ఒక స్టాండింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు గనుక ఆయా కమిటీల సమాచారం తీసుకొని సంబంధిత అంశాల్లో పెండింగ్ విషయాలను ఎప్పటికప్పుడు తెలంగాణ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా తెలియజేస్తే, ముఖ్యమంత్రిగా నాకు తెలియజేస్తే బాగుంటుందనే విషయాన్ని కూడా తను సూచించడం జరిగింది. కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి పథకాల రీడిజైన్లలో లోపాలు ఉన్నాయి గనుక వీటిలో నిపుణులతో కమిటీ వేసి అధ్యయనం చేసే విధంగా చూడాలని, పార్లమెంటులో ప్రశ్నలు వేయడానికి వీలుగా ఇలాంటి సమావేశాలకు ముందు నిర్వహించాలని, అంటే పార్లమెంట్లో ఏదైతే సమావేశాలు ఉంటాయి, పార్లమెంట్ సమావేశాలకు ముందుగా ఎలా ప్రిపేర్ అయి వెళ్తే బాగుంటుంది, ఎలా ముందుకు వెళ్తే బాగుంటుందని అనేక అంశాలపైన, అంతర్రాష్ట్ర నది జలాల విషయం కావచ్చు, ఇటీవలనే మనం కర్ణాటక జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ఏపీ కర్ణాటకల ముఖ్యమంత్రులు కూడా కలిసింది మనం చూసాం. ఈ అంశాల విషయం కావచ్చు, 15.9 టీఎంసీల నీరు రావాల్సి ఉంది. దానివల్ల పూడిక కారణంగా ఇది 5 టీఎంసీలకు మించి కూడా రావట్లేదు. ఈ విషయాలు కూడా ప్రస్తావించాలని చెప్పారు. నదుల అనుసంధానంలో గోదావరి నుంచి నాగార్జున సాగర్ వరకు నీళ్లు తీసుకునే అంశం కావచ్చు, ఇలా ప్రతి ఒక్క అంశం, ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టుల అంశం కావచ్చు, ప్రతి ఒక్కటి తెలంగాణకు రావాల్సిన విమానాశ్రయాలు, ఇలా అనేక పెండింగ్ అంశాలపైన పార్లమెంట్ లో తమ వాయిస్ వినిపించాలి, కేంద్ర మంత్రుల్ని కలవాలి ఢిల్లీ వేదికగా అంటూ పార్లమెంట్ ఎంపీలకు ప్రజాభవన్ లో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. తదనంతరం ప్రజాభవన్ నుంచి ఢిల్లీకి వెళ్లారు. రవలి. శేఖర్.